హిందువుల పరమ పవిత్ర గ్రంథం భగవద్గీత. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం ఆరంభం కావడానికి ముందు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించినదే భగవద్గీత. భగవద్గీతలో భగవంతుని తత్వము, ఆత్మతత్వము, జీవన గమ్యము, గమ్య సాధన యోగములు బోధింపబడినవి. మరి భగవద్గీతలో ఏ అధ్యాయ పారాయణ వల్ల ఎలాంటి ఫలితం ఉంటుందనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అర్జున విషాద యోగం. ఈ అధ్యాయం పారాయణం చేయడం వలన సర్వపాపాలు నశించి పూర్వజన్మ స్మృతి కలుగుతుంది. సాంఖ్యయోగం. దీని వలన ఆత్మస్వరూపం గోచరిస్తుంది. కర్మయోగం. దీనిని పర్యభం చేసేప్పుడు అక్కడి పరిసరాలలోని ఆత్మహత్యాది బలవన్మరణాల వలన మరణించటం వలన ప్రేతాత్మలుగా తిరుగుతున్న జీవులకు ప్రేతత్వం నశిస్తుంది. జ్ఞానయోగం. దీనిని పారాయణం చేయడం వలన, వినడం వలన పశుపక్షాదులకు కూడా పాపం నశిస్తుంది. కర్మ సన్యాస యోగం. దీనిని పారాయణం చేయడం వలన సకల పాపాలు నశించిపోయి ఉత్తమ గతిని పొందుతారు. ఆత్మ సంయమన యోగం. దీనిని పారాయణం చేయడం వలన సమస్తమైన దానాలు చేసేవారికి కలిగే ఫలితం కలుగుతుంది. విష్ణు సాయుధ్యం, ముక్తి లభిస్తాయి. విజ్ఞాన యోగం. దీనిని పారాయణం చేయడం వలన, శ్రవణం వలన జన్మరాహిత్యం కలుగుతుంది. పితృదేవతలు తరిస్తారు. అక్షర బ్రహ్మయోగం. ధృగతి నివారించి ముక్తినిస్తుంది. రాజవిద్య, రాజగుహ్య యోగం. ఇతరుల నుండి ఏదైనా తస్కరించడం వలన కలిగే పాపాలు నశించి ముక్తి లభిస్తుంది. విభూతి యోగం. ఆశ్రమ ధర్మాలను సక్రమంగా నిర్వహించడం వలన కలిగే పుణ్యం లభిస్తుంది. బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. విశ్వరూప సందర్శన యోగం. దీనిని పారాయణం చేయడం వలన సర్వపాప విముక్తి, పరమాత్మ ప్రథ ప్రాప్తి కలుగుతుంది. భక్తి యోగం. దీనిని పారాయణ వలన దిష్టదేవత సాక్షాత్కారం లభిస్తుంది. క్షేత్రజ్ఞ విభాగ యోగం. దీనిని పారాయణం చేయడం వలన స్త్రీ హత్యపాతకం, వ్యభిచార దోషం నశించి ఉత్తమగతి లభిస్తుంది. పురుషోత్తమ ప్రాప్తి యోగం. దీన్ని భోజనానికి ముందుగా పారాయణం చేయాలి. అలా చేయడం వలన ఆహార శుద్ధి కలిగి ముక్తి లభిస్తుంది. శుద్ధత్రయ విభాగ యోగం. దీనిని పారాయణం చేయడం వలన భయంకరమైన రోగాలన్నీ నశించి ముక్తి లభిస్తుంది. మోక్ష సన్యాస యోగం. సమస్త యజ్ఞములు ఆచరించినంత ఫలితం కలుగుతుంది. ఉద్యోగం లభిస్తుంది. సర్వపుణ్య ఫలం లభించి సద్గతి కలుగుతుంది. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.